ఇరాన్ అనవసరంగా రెచ్చగొట్టి తన పీకల మీదకి తెచ్చుకుంటుంది. అమెరికా, యూరప్ దేశాలకి తెలుసు ఇరాన్ చేస్తున్న దాష్టీకాలు. ఇజ్రాయెల్ని నాశనం చేయడం కోసం దమ్ముంటే డైరెక్ట్గా యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు అమెరికా, యూరప్ దేశాలను ఇజ్రాయెల్ పక్షాన వచ్చి ఇరాన్ని బూడిచ్చేస్తాయి. అందుకే భయపడి నేరుగా యుద్ధం చేయకుండా యెమెన్లో ఉన్నటువంటి హౌతీలతో, సిరియాలో ఉన్నటువంటి హౌతీ హెజ్బుల్లాలతో, లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లాలతో, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ ద్వారా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఈ విషయం ప్రపంచం అంతటికీ కూడా తెలుసు. తాజాగా అమెరికన్ యుద్ధ నౌకలు అక్కడికి చేరుకుని ఉండటం, ఇజ్రాయెల్ మీద దాడి మరొకసారి ఉధృతం చేయడం కోసం అని చెప్పేసి సిరియా నుండి హెజ్బుల్లా వాళ్ళ ద్వారా అటాక్ చేపిస్తూ వాడినటువంటి డ్రోన్స్ని అమెరికన్ యుద్ధ నౌకలు మధ్యలోనే పేల్చేసినాయి. తద్వారా యుద్ధం ఇజ్రాయెల్కి, హమాస్కి మధ్యన ఉండనివ్వండి, ఇరాన్ అండదండలతో మిగతా దేశాల నుండి కనుక దాడికి పాల్పడితే ఆ దాడిని మేము అడ్డుకుంటాం అంటే ప్రత్యక్ష యుద్ధంలో అమెరికా పాల్గొంటున్నట్టు.